బీఆర్ఎస్ లో మహిళలకి గౌరవం లేదని ఆ పార్టీ కేవలం స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తుందని కవిత ఆరోపించారు. తమని ఓడించి ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అనడం సరికాదని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా వారిని తప్పుపట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ఇంటి మీద కనీసం పల్లెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. ఇదైతే ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం. మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తిన. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత విమర్శలు గుప్పించారు. ఏం చేశారని మళ్లీ అధికారంలోకి వస్తానని అంటున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుండా చేస్తానని సీఎం మాట్లాడడం సరికాదు అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మారు అని ఆ రెండు ఒక్కటేనని వ్యాఖ్యానించారు కవిత. ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ లెక్కలేనితనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేనితనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తే ఏమంటాడు ఆయన? నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను. నువ్వెవరు చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేయాలి. ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికే పాత్ర ఉంటుంది, ప్రజలు కదా డిసైడ్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, 7 ఏళ్ళు ఉంటావు. రైతు బంధా ఏడైచ్చినావు, రైతు భరోసా సీజన్ మొత్తం అయిపోయినాక ఇస్తారా? నిన్న కూడా 5 ఎకరాలకే ఇచ్చారు. ఏమి ఇచ్చిందని మీరు ఎందుకు అధికారంలో ఉంటారు? ఇల్లు కూడా కొట్టినందుకు అధికారంలో ఉంటారా? 2 నెలల పాప చచ్చిపోతే మాట్లాడలేదని అధికారంలో ఉంటారా? దేనికోసం అధికారంలో ఉంటారు? ఒక ఉద్యోగం ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? దేనికోసం ఉంటారు అధికారంలో? ఎట్లా లేకుండా చేస్తారు ప్రతిపక్షాన్ని? ఏ లెక్కలేనితనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నా 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే